పొలాలు ఎండిపోతున్నాయి, మాకు బతుకు తెలివి పోయింది, దున్నుకున్నాం ఎండిపోతుంది, నార్లు పోయినాయి, వచ్చిన ముఠాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమేం చేయాలనో, పురుగుల ముందు తాగాలనో సావాలనో మాకైతే తెలియటంలే. మేము ఇక్కడ మాట్లాడేమో ఎమ్మెల్యే దాకా పోతున్నాం కానీ సీఎంకు పోవటంలే. దయచేసి మీరందరూ కలుసుకొని దయచేసి సీఎం దృష్టికి పోయి మాకు తలుపెత్తే మార్గం చేయండి. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ముద్దా నీళ్లు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్లు వేశారు, ఇనప గుండ్లు వేశారు, వేశారు. సిటీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళు లోపల పనిలా, కెమెరాలు పోయి చూస్తా ఉంటే వాళ్ళు లోపల పనిలా, వాళ్ళు బయట నుంచే పంపించారు. ఎవరో ఏఈ సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. డెల్టా మీద నుండి ఆఫీసర్లు మొత్తం అశక్తో చేస్తుంది ఈ పనులు. చేపల వాళ్ళు వేసుకున్నారు, చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు. అది ఆడి తిరిగిపోయింది, లోపల పడిపోయింది, అది లేవటం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే గాని ఎవరు కూడా దాన్ని స్పందించలా. మాకు అత్యంతరం ఏదో మాకే తెలియలా. మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మాకు మా నార్లు పోయా, అన్ని పోయా. ఇక మీరేం చెయ్యాలా? సావాలా? ఆత్మహత్య చేసుకుని సావాలా? దేనికి పొలాలు మాకు? ఈ బతుకు దేనికి? ఏమీ లేదు. 2 ఏళ్ల నుంచి చదువు నిండా 7 నిండింది. ఏదో పండితే మా బతుకుదామని దున్నుకున్నాం. 15 అడుగుల మీద చెక్కలేసిన తలుపు 20 అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు? చేపల మీద కలుసుకొని మా రాడ్ జరగనిగారా? ఏం చేయకపోతే 50 శాతం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పని ఇలా లోపలికి? వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏ నట్టు పట్టుకుని ఉందా చూడాలని పోయారు. వాళ్ళు బాగుండే సరింది గారు బయటికి 700 స్టాఫ్ మొత్తం 700 స్టాఫ్ మొత్తానికి తెలిసి లోపల ఏం జరిగింది తూలు అనేది మొత్తానికి తెలుసు. ఇది తెలిస్తే మన బతుకు బయటపడతాని వైజాగ్ నుంచి వచ్చారు తీయడానికి. వాళ్ళు దరిందెంగారు, వాళ్ళు డబ్బులు కూడా సరిగ్గా కూడా దేనికి చేసినట్టు పని. పెద్ద నదుల మీద కృష్ణ మీద బోట్లే బయటకు లాగారు. ఇదంతా కోరికసుగా కొట్టాం ఇంటికా. ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం దృష్టికి బానిస్తుందా? ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకు బాగూడదు ప్రభుత్వం దృష్టికి? ఏం చేశాం మేము? పాపం రైతుగా పుట్టడం పాపమా? మేము వ్యవసాయం చేసుకోవడం పాపమా? డాక్టర్ల కాడ కట్టాలా డబ్బులు? మా ఏళ్ల కాడ కట్టాలా? వచ్చిన ముఠాల వాళ్ళ కాడ కట్టాలా? కొడు నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాం 15 రోజుల నుంచి. మా బతికేదో మాకే అర్థం కాదా? ఇవాళ తలా ఒక డబ్బా ఎంకొచ్చుకుని తాగడం అనుకున్నాం. నేనే దాని వాడు వస్తే రాలా. మాజీ ఎమ్మెల్యే వచ్చాడు, ఏమన్నా ఇంకా పాపం కూర్చున్నాడు, లేచిపోయాడు. అసలు ఎవరు కలెక్టర్ వచ్చిందా, ఎమ్మెల్యే వచ్చాడా, ఎంఆర్ఓ వచ్చాడా, ఎవరు వచ్చారు? ఏ ఆఫీసర్ లేదు. 2 రోజులు ఏమో బందీలో లోపలికి చూస్తారుగా వాళ్ళు పెట్టి ఏ నట్టు పట్టుకుంది, ఏది కొట్టుకుంది, వస్తుందా రాలేదా, ఇది వసద్దా రాదు చెప్తారుగా. వాళ్ళు దేనికి పనిలా? వీళ్ళ ఏం మరపు ఉంటే పనిలా. కనీసం అవి ఎత్తేదానికి వాళ్ళు చెప్తారు కదా, పలానా దగ్గర కొట్టుకొని ఉందని. ఆ చెప్పేదానికి కూడా అవకాశం లేదు కదా. వాళ్ళు బయట స్టాఫ్ మొత్తానికి తెలిసింది, తెలియనోడే లేడు. ఈకి తెలుసు, సూపర్వైజర్ తెలుసు, మొత్తానికి తెలుసు. దయచేసి మీరు దేశాన్ని, మీడియా మిత్రులు, దేశాన్ని బాగు చేసేవాళ్ళు, రైతుకు సాయంగా చేసేవాళ్ళు అయితే సీఎంకు పంపించండి. ఇది డైరెక్ట్ నిన్నటి నుంచి జరిగేది కందుకూరు నియోజకవర్గం. కందుకూరు ఎమ్మెల్యేగా దీన్ని పట్టించుకునే పని లేదు. దయచేసి మీరు మాకు హెల్ప్ చేయండి. నెల్లూరు ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పని లేదు. నా కొడకలలో మీరు సావనరా ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఎత్తేవాళ్ళ ధరిందంగిరి, ఆ సీడీ కెమెరాలు పెట్టి చూసేవాళ్ళ ధరిందంగిరి. ఇంకేం సార్ మా బతుకు? మీ కోట్లేసి గెలిపించినందుకు మేము తావాలా? 15 రోజులు సీఎం దృష్టి ఎందుకు పోలేదు? మీకు చేతకైనప్పుడు పైకి పంపించాలి కదా రిపోర్టు. సార్ మాకు లేవలేదు, మంచి వాళ్ళు పంపించమని పంపించాలిగా. రాత్రి